ఒకవేళ భూలోక తండ్రి నీకు ఉన్నత స్థానంలో ఉంచకపోవచ్చు, కానీ ఆ పరలోక తండ్రి ఈ భూలోక తండ్రికి నువ్వు లోబడటం వలన ఆ పరలోక తండ్రి నిన్ను ఉన్నత స్థానానికి ఆశ్చర్యంగా తీసుకెళ్ళిపోతాడు. గట్టిగా ఆమె చెప్ప ఆమె. ఈయన ఎలాంటి వాడు? మనుషుల దృష్టిలో రాజు అందరనే, కానీ దావీదు దేవుని దృష్టిలో రాజు. కొట్టు హల్లెలూయా. మనుషుల దృష్టిలో దావీదు బాలుడు, దేవుని దృష్టిలో గొప్ప మహారాజు. రెండవది దేవుని కృపను హృదయంలో స్థిరపరచుకున్నవాడు ఎలా ఉంటాడంటే దేవునికి హృదయానుసారుడుగా ఉంటాడు. డేవిడ్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దావీదు దేవునికి ఏమై ఉన్నాడమ్మా? హృదయానుసారుడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరంటమ్మా? ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకంటే దావీదు దేవుని కృపను ఆధారం చేసుకున్నాడు. చెప్పండి, నేను దేవుని కృపను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను. పక్కన వాళ్ళకి కూడా చెప్పండి, నేను ఎంత డబ్బు ఉన్నని, ఎంత ఆస్తుని, ఎంత చదువు రాని, ఎన్ని ఉన్నని దేవుని కృపే నీకు ఆధారంగా మారాలి. ఏ లెవెల్కి వెళ్ళినా. ఈయన చూడండి, మన అయ్యగారు సౌలు గారు, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6-8. మ్యాన్ ఆఫ్టర్ పీపుల్ ప్రైస్. మ్యాన్ ఆఫ్టర్ పీపుల్ ప్రైస్ అంటే అర్థమేం తెలుసా? మనుష్యులను సంతోషపెట్టేవాడు. అందరనే సౌలు ఎవరిని సంతోషపెట్టేవాడు? దావీదు ఎవరిని సంతోషపెట్టేవాడు? దేవుని సంతోషపెట్టేవాడిగా నువ్వు ఉన్నావంటే అర్థమేం తెలుసా? దేవుని కృపను నువ్వు గట్టిగా పట్టుకున్నావని అర్థం. దేవుని కృపను నువ్వు ఆధారంగా చేసుకున్నావని అర్థం. చదవండి. దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు? ఏం చేయగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చాలు. సౌలు చూడండి, మనుషులు సంతోషుకొని కోరేవాడు. ఏం జరిగిందంటే ఇది చాలా బాగా గుర్తుపెట్టుకు. మనం చేయలేనిది ఇంకొకటి చేసినప్పుడు మనం ప్రోత్సహించాలే తప్ప అసూయ పడకూడదు. నిన్నగా మొన్న వచ్చిన ఏం చేస్తాడంటే మేమే చేయలేకపోయాం, మేమే వెళ్ళలేకపోయాం, నువ్వు వెళ్ళలేదని దేవుడు ఆయన పంపాడు. కొట్టు. నువ్వు చేయలేవనే ఆయన పంపాడు. చేసేవాడిని ఏం చేయాలా? ప్రోత్సహించాలా. గట్టిగా ఆమెని చెప్పండి. ఒక ఊరిలో ఒక సంఘంలో, పల్లెటూరు సంఘంలో ఒక ఆమె ఉండేది. మేము చిన్నప్పుడు ఆమెకి ఏంటంటే వేరే వాళ్ళు పాడుతుంటే ఈమెకి కూడా ఏంటంటే తపన, నేను కూడా వాళ్ళే పాడాలా, నేను ఈ సంఘం మొదలైనప్పటి నుంచి నేనున్నాను, నేను ఎందుకు పాడకూడదు. ఆమె ఏం చేసింది? ఆమెకు పాడటం రాదు, స్తోత్రం. కానీ ఏం చేయాలా? పాడాలా. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, వీళ్ళు ఇప్పుడు పాడుతున్నారు. ఆమె మొదలు పెట్టింది, దేవునికి స్తోత్రం చెల్లింతుమో. నవ్వండిలే, కాదులే. ఆ పాటిట్టే పాట పాడాలనుకున్నాడు కూడా జీవితంలో వదలదే, చివరి శరణం కూడా పాడాలి. గట్టిగా చెప్పండి. దేవుడు
ఒక్కొక్కరికి ఒక కృప ఇస్తాడు, నీకు ఇంకో కృప ఇచ్చాడు ప్రార్థన చేయటం. చెయ్యి. సౌలు కూడా అదే పరిస్థితి. సౌలు గొల్లియాతుని చంపలేకపోయాడు. చంపాడా? చెప్పడమ్మా, చంపాడా? చంపలా. ఎవరు చంపారు? దావీదు చంపారు కదా. ఇప్పుడు మొత్తానికి దేశానికి ఏమొచ్చింది చెప్పండి? దేశానికి ఏమొచ్చింది? జయం వచ్చింది. వచ్చిందా లేదా? జయం వచ్చింది. ఇప్పుడు దేశానికి జయం వచ్చినప్పుడు రాజుకు కూడా సంతోషమే కదా. సరే, నీ వల్ల కానీ ఇంకొకటి చేసి మొత్తానికి మన దేశానికి ఏం తెచ్చాడు? జయము తెచ్చాడు కదా. ఇప్పుడు ఈ సంతోషంలో అక్కడున్న ఆడవాళ్ళు స్త్రీలందరూ నాట్యం ఆడుతూ ఇక పాట పాడుతూ వస్తువును ఏం పాడారా అంటే మన ఏదో ఒక రాగం ఆమె చెప్పండి. ఇప్పుడు ఏదో పాడి దేవుణ్ణి సంతోషించి మొత్తానికి మన దేశానికి జయం వచ్చిందంటే సౌలుకి కోపం వచ్చేసింది. ఏమొచ్చింది తెలుసా? ఏం చేశాడయా దావీదు? ఏం చేశాడు? ఆఫ్టర్ ఆల్ అది చదవండి, భలే ఉంటుంది ఆ మాట. పై వచ్చిన ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండినందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనేను. అంటే రాజ్యం ఇత్తన్నది కూడా ఆయనే. స్తోత్రం. ఎవరైనా గొల్లియాతుని చంపితే నా రాజ్యం నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్న అన్నాడా లేదా? అన్నది కూడా ఆయనే. మళ్ళీ ఇప్పుడు జయించి వచ్చిన తర్వాత అంటే అసలు అన్నది ఎందుకు తెలుసు? ఎవడు జయించడం? మనమే ఇక్కడ భయపడతంటే మనకంటే వీరుడు ఎవరు ఉన్నారు? హల్లెలూయా. చెప్పండి ఏంటి సౌలు యొక్క ఎందుకు ఆ డైలాగ్ వదిలాడంటే, హల్లెలూయా, నేనే ప్రపంచంలో నా దేశంలో నా అంత ఎత్తు, నా ఎంత పొడవు, నా ఎంత అని అనుకొని నేనే జయించకపోతే వీడిని ఎవడో జయించలేడు. కాబట్టి ఇదిగో నా రాజ్యమును నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పక్కన చెప్పండి, ఎన్నడు ఎవరిని తక్కువ చేయొద్దని చెప్పు. నేను చేయలేనిది ఎవడు చేయలేడు అన్న అంటే ఖచ్చితంగా త్వరలోనే చేసేవాడు నీ పక్కన నిలబడబోతున్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. త్వరలోనే నీ కళ్ళకు కనబడబోతున్నాడు. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. అన్నాడా లేదా? వచ్చేసాడు. కొట్టు చప్పట్లు. ఈరోజు ఒక ప్రవచన వాక్కు ఒకళ్ళకి రాబోతుంది. ఎవరో కానీ వాళ్ళు కొట్టిని నేను పలుకుతున్నప్పుడు చప్పట్లు కొట్టి పొందుకునే వాళ్ళు దీవించబడబోతున్నారు. ఎంతమంది అయితే నీ వల్ల కాదు, నీది చేయలేవు, నువ్వు రాలేవు, నీ బతుకింతే, నీ స్థితి ఇంతే, నువ్వు రాలేవు, ఈ స్థాయికి నీ వల్ల లేదు, ఇక లేదు, ఎవడు లేడు, నయం తప్ప ఇంకా లేదు, అక్కడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. వాళ్ళ ముందే నేను పదాలుగా చేయబోతున్నాడు. వాళ్ళ ముందే ఆ వ్యక్తుల ముందే నిన్ను నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, నేనైతే నీ కృపయందే నమ్మిక. ఇప్పుడు సౌలు ఏం చేయాలి? సంతోషపడాల. పోనీలే, పాటేగా అనండి, అనండమ్మా, పాటేగా పాడింది. ఏమన్నారు? సౌలుకి 1000, దావీదుకి పాటేగా. మొత్తం కష్టపడ్డాడుగా పాపం. మనం చేయలేని సాధించాడు కదా, సంతోషపడాలి కదా. ఏయ్ సీనియర్ ఎక్కడా అండి? నా ఎంత ఎత్తున్నావు నువ్వు? నా అంత లావున్నావా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమె అంటే లోపల ఉన్నదంతా బయటపడింది. ఏం బయటింది? లోపల ఉన్నదంతా బయటపడింది. అంటే ఆ మాట అనడం సౌలుకి ఇష్టము లేకపోయింది. ఆ దినం మొదలుకొని దావీదు మీద విషపు చూపు చూపడం మొదలుపెట్టాడు. ఎవరికి ఈ గుణం ఉంటుందంటే, కృపను పక్కన పడేసి తమ శక్తి మీద ఆధారపడి, తమ అనుభవం మీద ఆధారపడి పైకి వచ్చే వాళ్ళకి ఈ సౌలు లాంటి గుణం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనుషులను సంతోషపెట్టాలి అనే ఆలోచనతోనే బ్రతుకుతారు. కానీ దేవుని కృపను పొందుకున్నవాడు, దేవుని కృపను ఆధారం చేసుకుని బతికేవాడు శత్రువును కూడా పైకి రావాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దావీదు దగ్గరికి వచ్చి సౌలుని చంపేశానయ్యా అంటే దావీదు ఏమన్నాడు? వెరీ గుడ్, మంచి పని చేసావు, నా శత్రువుని చంపేశావు అన్నాడా? సౌలును చంపాడు అనగానే దావీదు వాడిని చంపేసేసాడు. ఎంత ధైర్యం నీకు!
అభిషక్తుణ్ణి ముట్టడానికి నేను చంపలేక నిద్రపోతుంటే పక్కన వెళ్ళి నిలబడి కత్తి తీసుకొచ్చినోడు నేను. స్తోత్రం. చంపకుండా. హల్లెలూయా. నాకు చేతగాక ఆయన చంపకుండా ఉంది. అది కృప కలిగిన వాడు ఆలోచించేది. కృపను దూరం పెట్టినవాడు ఎదుటివాడు నాశనం అవ్వాలన్నదే కోరుకుంటాడు. సంతోషపడతా ఉంటాడు. పట్టాడా, చిక్కాడా. మనం అంటే ఏమనుకున్నాం? తెలిసి వచ్చిందా ఇప్పుడు? సౌలు అలా ఆనందించాడు. కానీ నష్టపోయింది ఎవరు? సౌలే. కానీ దావీదు తరతరాలకు కొట్టాలా. నేనైతే నీ కృపయందే నమ్మికయించియున్ యేసయ్యా, నమ్మికయించి నేనైతే నీ కృపయందే యేసయ్యా, కృపా కృపా నీ కృపా కృపా క్రీస్తు